కాకినాడ జిల్లా జగ్గంపేట మండలం రామవరం గ్రామంలో స్వాతంత్ర సమరయోధుడు అల్లూరి సీతారామరాజు, విప్లవ వీరుడు షహీద్ భగత్ సింగ్, కామ్రేడ్ రంగవల్లి అక్క విగ్రహాల ఆవిష్కరణ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. రైతు కూలీ సంఘం జిల్లా కార్యదర్శి రమేష్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య జాతీయ అధ్యక్షురాలు కామ్రేడ్ విమలక్క, ఏపీ రైతు కూలీ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కర్ణకుల వీరాంజనేయులు హాజరై విగ్రహాలను ఆవిష్కరించారు. అల్లూరి సీతారామరాజు, షహీద్ భగత్ సింగ్ దేశ స్వాతంత్ర్యం కోసం చేసిన త్యాగాలు, పోరాట స్ఫూర్తి నేటి తరానికి ఆదర్శనమని పేర్కొన్నారు. ప్రజల హక్కుల కోసం పోరాడిన నాయకుల ఆశయాలను ముందుకు తీసుకువెళ్లాల్సిన బాధ్యత అందరిపై ఉండాలని తెలిపారు. కాకినాడ జిల్లా జగ్గంపేట మండలం రామవరం శివారు రంగవల్లి నగర్ లో ఈ రోజు అల్లూరి సీతారామరాజు, భగత్ సింగ్, రంగవల్లక్కల విగ్రహాల ఆవిష్కరణ కార్యక్రమం చేసుకున్నాం. ప్రధానంగా ఈ రోజు ముందు చెప్పినట్టు ఒకటే డిమాండ్ చేస్తున్న ప్రభుత్వాలని, ప్రజలకి సమసమాజ స్థాపన ఎప్పుడైతే ఏర్పడుతుందో భారతదేశంలో తిరుగుబాటుదారులు, విప్లవకారులు పని ఉండదు. కానీ వాళ్ళ మీద దోపిడీ, వాళ్ళ మీద పెత్తనం ఉన్నంత వరకు కూడా ఈ తిరుగుబాటు, ఈ పోరాటాలు కొనసాగుతూనే ఉంటాయి. ఆ వీరులు ఎవరైతే ఉన్నారో ఆ వీరుల స్ఫూర్తితో మరింత బుద్ధుకు వెళ్తాం తప్ప వెనక్కి వెళ్లే పరిస్థితి ఉండదని ఈ సందర్భంగా ప్రభుత్వాలకు గుర్తు చేస్తున్నాం. ఎందుకంటే ఈరోజు ఉత్తర భారతంలో